అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 130. అరుంధతి దర్శనం చేస్తున్న వధూవరులను చూస్తూ నవ్వుకుంటున్నారు అక్కడున్న వాళ్ళంతా. ఎందుకంటే బాబు అరుంధతి నక్షత్రం చూడమంటే పక్కన అతడి చెయ్యి పట్టుకొని ఉన్న ఆమెను చూస్తున్నాడు. అంజు కూడా హర్షని చూస్తుంది. బాబూ, అమ్మాయిని తర్వాత చూడొచ్చు, ముందైతే అరుంధతి నక్షత్రాన్ని దర్శించండి అంటాడు పంతులు గారు. చూస్తున్నాను పంతులు గారు అంటాడు హర్ష. ఎక్కడ బాబూ? ఇదిగో ఇక్కడ అంటూ అంజలిని చూపిస్తాడు. బాబోయ్, వీళ్ళిద్దరి పిచ్చి పీక్స్లో ఉందిగా అనుకుంటారు అక్కడున్న వాళ్ళంతా. అమ్మాయిని తర్వాత చూడొచ్చు బాబు. ఇక ఈ చివరి తంతు పూర్తయితే మీ పెళ్లి దిగ్విజయంగా పూర్తవుతుంది కానీ ఇక ఆమె నుండి చూపు కష్టంగా ఆకాశం వైపు తెస్తూ ఆమెకు చూపిస్తాడు. ఇక అరుంధతి దర్శనం అయిపోగానే వధూవరులని పక్కపక్కగా కూర్చోబెట్టి ఓడిబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. అమ్మాయి తల్లిగారు వధూవరులకి ఓడిబియ్యం పోస్తూ ఉంటారు. ఇక వీళ్ళ కార్యక్రమం ఇలా ఉండగా కిరణ్ నిత్యల వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కూతురు పెళ్లిని ఆమె ఒక్కతే చేస్తుందని బాధపడుతూ ఉంటుంది సింధూజ. ఆమె అలా బాధపడుతుండగా ఒక్కసారిగా వైట్ కలర్ కార్ వచ్చి మండపం ముందు ఆగుతుంది. 6 అడుగుల వ్యక్తి సూట్ వేసుకొని హుందాగా కారులో నుండి దిగి నడుచుకుంటూ పెళ్లి మండపంలోకి రాగానే ఆ ఊరి జనం అతడిని చూసి ఎవరయ్యా మీరు అని అడుగుతారు. నేను ఆ పెళ్లి కొడుక్కి తండ్రిని, ఈ పెళ్లి కొడుక్కి మావయ్యని అని హర్షని కిరణ్ని చూపిస్తూ చెబుతాడు. అక్కడ కూర్చున్న పెళ్లి కూతురు నా కూతురు అనగానే ఆ ఊరి జనం నోర్లు కప్పలా తెరుచుకొని మరీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదేంటయ్యా, తండ్రి అని చెబుతున్నారు, పెళ్ళికి ఇంత లేటుగా వచ్చారు అంటారు అయోమయంగా. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను కానీ నా కూతురు పెళ్ళికి నా అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అంటూ ఆలోచనలో ఉన్న సింధు దగ్గరికి వస్తున్నాడు రాజారావు. సింధుజ చూపు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న అతడి మీద పడగానే షాక్తో విగ్రహంలాగా నిలబడి చూస్తూ ఉంది. అతను సింధు దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి కదుపుతాడు. సింధు అంటూ. అతడు అలా కదపగానే తేరుకొని మీరేంటిక్కడా అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది. నా కొడుకు నా కూతురు పెళ్ళికి నేను రాకుంటే ఎలా అంటాడు ధైర్యంగా. అతడిని అంత ధైర్యంగా చూస్తున్న సింధూజ కళ్ళు నమ్మలేకుండా ఉన్నాయి. కానీ ఇతను వచ్చిన విషయం కొడుక్కి గానీ తెలిస్తే ఇక్కడే చంపి పాతేస్తాడు అని లోపల టెన్షన్గా ఉంటే పెళ్లి హడావిడిలో పడి అతడిని చూడట్లేదు ఎవ్వరు. ఇక్కడ పంతులు గారు వధూవరులను జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అనగానే సరే పంతులు గారు అంటూ కూతురి పక్కన కూర్చుంటాడు రాజారావు. తల తిప్పి తండ్రిని చూడగానే షాక్కు గురవుతుంది నిత్య. ఇక్కడ కిరణ్ పరిస్థితి కూడా అలాగే ఉండడంతో అతన్ని చూస్తుంటే ఒకవైపు కోపం, ఇంకోవైపు షాకింగ్గా అనిపిస్తుంది నిత్యకి. కానీ ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించడానికి ఊహకి అందట్లేదు అని భయమేస్తుంది ఇక్కడున్న వీళ్ళ ముగ్గురికి. అమ్మా, ముహూర్తానికి లేట్ అవుతుంది, అబ్బాయి కాళ్ళు కడగండి అంటూ తొందర పెడుతున్నారు పంతులు గారు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా మాట్లాడితే అంతమందిలో పరువు పోతుంది, సైలెంట్గా ఉంటే కొడుకు ఊరుకోడు అని ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా మారింది సింధూజ పరిస్థితి. ఇక పంతులు కంగారు పెట్టడంతో ఎలాగూ అతడి రక్తం పచ్చుకొని పుట్టిన బిడ్డ కాబట్టి దేవుడు అతడిని పంపించాడేమో అని మనసుకు సర్ది చెప్పుకొని పెళ్లి కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ధైర్యం తెచ్చుకొని అతని పక్కన కూర్చుంటుంది సింధూజ. తర్వాత కొడుకు కోపానికి ఎలాగూ బలికాక తప్పదు అని ఇక చేసేది లేక మనసును శాంతపరుచుకుంటుంది. ఇక పంతులు గారు చెబుతున్న తతంగాలు అన్నీ ఇద్దరు కలిసి తన కూతురికి చేస్తూ ఉంటారు. ఇక కన్యాదానం పూర్తి కాగానే మాంగళ్యధారణ నిర్వహిస్తారు. అది కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ పెళ్లికి విచ్చేసిన అతిథులు అంతా ఆ ఇద్దరి జంటలను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇక లంచ్ టైం కావడంతో ఇక ఊరి జనం అంతా భోజనాలు చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. భోజనాల సెక్షన్ సపరేట్గా అరేంజ్ చేయిస్తారు. అక్కడ స్వీట్, హాట్, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ఏది లేదు అనకుండా ఎవ్రీథింగ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు సర్వ్ చేస్తుంటే తింటూ ఉంటారు. ఇలాంటి పెళ్ళి నేనెక్కడా చూడలేదు. ఆకాశమంతా పందిరి వేసి భూగోళమంతా పీట వేసి చేస్తారు అంటే ఏమో అనుకున్నాను కానీ ఈ పెళ్ళిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు ఆ ఊరి జనం.
అసలు మనం ఏనాడైనా ఇలాంటి భోజనాలు చేశామా అంటాడు. అందులో ఒకతను, చేశామా ఏంటి కాకా, అసలు కనీసం కళ్ళతోనైనా చూసామా? ఇక్కడ ఒక్కటి కూడా నాకు తెలీదు. ఒక అన్నం, చికెన్, మటన్ తప్ప కూరగాయలు కూడా వెరైటీగా వండారు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక భోజనాలు చేయడం అయిపోగానే హర్ష, కంపెనీ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ మెంబర్స్, కాలేజ్ మేనేజ్మెంట్, మొత్తం ఫుట్బాల్ ఫ్రెండ్స్, స్పాన్సర్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇరువురి పెళ్ళిని చూసి తరించి ఆశీర్వదించి వచ్చిన వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా మర్యాదపూర్వకంగా హర్ష పిఏ మేనేజర్ ఫుట్బాల్ ఫ్రెండ్స్ హర్ష సర్కిల్ నుండి వచ్చిన గెస్ట్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. భోజనాలు చేసి హర్ష అంజలికి గిఫ్ట్లు పెట్టి వాళ్ళతో ఫొటోస్ దిగి ఆ జంటను దీవించి పక్కన ఉన్న కిరణ్, నిత్య వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి వాళ్ళను కూడా ఆశీర్వదించి ఒక్కొక్కరు బయలుదేరుతారు. ఇక కిరణ్, నిత్య వాళ్ళ పెళ్లి తంతు కూడా పూర్తి కావడంతో సింధూజ గుండెల్లో 1000 రైళ్లు ఒకేసారి పరిగెడుతున్నంత టెన్షన్గా ఉంది. పాపం కన్న కొడుకు కూతురు పెళ్లి మనస్ఫూర్తిగా చూసుకోలేకపోతుంది సింధూజ. కొడుకు కోపానికి ఎలా బలి కావాల్సి వస్తుందో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది ఆమెకు. ఇటు చూస్తే భర్త, అటు చూస్తే కొడుకు. ఏం చేయాలో పాలు పోవట్లేదు. అంత హడావిడి, అంత గ్రాండ్గా జరుగుతున్న పెళ్లిలో దిగులుగా కూర్చుంది సింధూజ. బాబు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేడు. చాలా బిజీగా ఉన్నాడు పాపకి సైట్ కొట్టడంలో. ఎందుకంటే ఆమెను చూడక 3 రోజులవుతుంది కాబట్టి ఇక వాళ్ళ కళ్ళు మాత్రం ఒకరినొకరు చూసుకోవడమే సరిపోతుంది. వచ్చిన బంధువులని ఏమాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళిద్దరూ. 3 రోజుల ఎడబాటుని ఆ చూపులతోనే తీర్చుకుంటున్నారు. ప్రేమ పక్షులు. పాపని చూసి ఊరికే ఉండలేకపోతున్నాడు బాబు. ఏదో ఒక కొంట పని చేస్తూనే ఉన్నాడు. అతడి చిలిపి పనులకి చిన్నగా నవ్వుకుంటుంది అంజలి. నవ్వుతున్న ఆమెను చూసి ముద్దుగా అనిపిస్తుంటే ఎవ్వరూ చూడకముందు పక్కన బుగ్గ కొరుకుతాడు. నొప్పికి చిర్రున చూస్తుంది అంజు. ఆమె సీరియస్గా ఓ చూపు చూడగానే ముద్దుగా అనిపించి ఉమ్మా అంటాడు పెదవులు ముందుకు పెట్టి. పో, నీతో మాట్లాడను అంటూ మూతి ముడుచుకుంటుంది అంజు. బాబోయ్, మరీ అంత ముద్దుగా ఉన్నావేంటే బాబు. నువ్వు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టావనుకో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేస్తా. నార్మల్గా ఉండి చావు అనగానే అతడి మాటలకి కళ్ళు పెద్దవి చేసి కొరకొరా చూస్తుంది అతడిని. బాబోయ్, వీళ్ళ గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బాంబు పేలడానికి రెడీగా ఉంది. మీరు కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.